మన సబ్స్క్రైబర్ ఒకరు శ్రీలోక గంట 2601 కమెంట్ పెట్టారు. ఏంటనంటే, హాయ్ మేడం, ప్రెగ్నెన్సీలో నోస్ బ్లీడింగ్ అవుతుందా చెప్పండి మేడం. నాకు ఇప్పుడు 5th మంత్, నోస్ లో నుండి మంత్లీ 1 టైం బ్లీడ్ వస్తుంది. సో ఈ టాపిక్ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. నేజల్ బ్లీడ్ ప్రెగ్నెన్సీ టైంలో నోస్ లో బ్లీడింగ్ ఎందుకు అవుతుంది, నోస్ లో బ్లీడింగ్ అయినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, ఎప్పుడు పట్టించుకోకున్నా పర్వాలేదు, ఇలాంటి విషయాలు మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ సర్లా, ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చల్ నుండి మాట్లాడుతున్నా. ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే హార్మోన్స్ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ ఇవన్నీ హై లెవెల్లో పెరుగుతూ ఉంటాయి. దానికి తగ్గట్టుగానే రక్తనాళాల్లో, రక్తంలో కూడా తేడాలు జరుగుతూ ఉంటాయి. రక్తనాళాలు ఎక్కువగా అంటే బేబీకి బ్లడ్ ఫ్లో చేయాలి కదా, అలానే తల్లిలో ప్రతి ఆర్గాన్లో కూడా బాగా వెస్కులారిటీ ఎక్కువ ఉంటుంది. అందువల్లనే చెప్తాము గమ్ము ఎక్స్ట్రాక్షన్ కానీ అవి చేసుకోవద్దు ప్రెగ్నెన్సీలో అని. అలానే నోస్లో కూడా బ్లడ్ వెజల్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి. అలానే హార్ట్ కూడా పంప్ బాగా చేస్తూ ఉంటుంది ప్రెగ్నెన్సీలో, ఎందుకంటే బేబీకి బాగా బ్లడ్ ఫ్లో జరగాలి కాబట్టి హార్ట్ పంపింగ్, హార్ట్ రేట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మామూలు వాళ్ళకన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలా హార్ట్ రేట్ పెరగడము, బ్లడ్ కొంచెం వాల్యూమ్ కూడా పెరుగుతుంది ప్రెగ్నెన్సీలో. అట్లనే రక్తనాళాలు కూడా ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. అలా నోస్లో బ్లడ్ ఎక్కువగా ప్రవహించడం, ఎక్కువ రక్తనాళాలు ఎక్కువగా ఫామ్ అవ్వడము, ఈ చేంజెస్ అనేవి నోస్లో జరగడం వల్ల ఏమవుతుందంటే కొంచెం గట్టిగా చీదిన, లేదనంటే ఏదైనా నోస్లో బాగా ఇలా ఏదైనా మ్యానిపులేషన్ చేసిన, కోల్డ్ అయ్యి డ్రై వెదర్ లో బాగా మోస్ట్లీ ఎండాకాలంలో సమ్మర్ లో చూస్తూ ఉంటాం అనమాట. సో బాగా డీహైడ్రేట్ అయినప్పుడు, అంటే అక్కడ పదును అనేది లేనప్పుడు ఈజీగా సన్న సన్న రక్తనాళాలు ముక్కులో ఉంటాయి. ఆ సన్న రక్తనాళాలు గట్టిగా తుమ్మినా, గట్టిగా చీదినా, లేకపోతే ఏదైనా చిన్నగా ఫింగర్తో ఇలా చేసినా కూడా బ్లీడింగ్ ప్రెగ్నెన్సీ టైంలో మామూలు వాళ్ళకన్నా ఈజీగా అయ్యే ఛాన్స్ ఉంది. దాంతో పాటు ప్రెగ్నెన్సీ టైంలో ప్లేట్లెట్స్ అనేవి కొంచెం మామూలు కన్నా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. అంటే రక్తము గడ్డగట్టే గుణము కూడా ఒక్కొక్కసారి తక్కువగా చూస్తుంటాం. దానివల్ల ఈజీగా బ్లీడింగ్, దీన్నే ఎపిస్టాక్సిస్ అంటాం అనమాట, ప్రెగ్నెన్సీలో చూస్తూ ఉంటాం. సో అలా బ్లీడింగ్ అయినప్పుడు ఏం చేయాలి మేడం? చాలా మంది ఏంటంటే బ్లీడింగ్ అవుతూ ఉంటే మళ్ళీ దాన్ని ఇలా ఇలా చేస్తూ ఇంకా ఎక్కువ అయ్యేటట్టుగా తెలియక, ఏం చేయాలో తెలియక అలా ఎక్కువ అయిపోయి కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటారు అనమాట నా దగ్గరికి. సో నేజల్ బ్లీడింగ్ ఎవరికైనా ప్రెగ్నెన్సీలో కాకుండా మామూలుగా అయినా కూడా నేజల్ బ్లీడ్ అయినప్పుడు మనం ముక్కుకి ప్రెజర్ ఇవ్వాలన్నమాట. ముక్కుకి ప్రెస్ చేసి ఆ రక్తనాళాలు ఎక్కువగా బ్లీడ్ కాకుండా, ఏదైనా రక్తం ఇడబోతుంది, కట్ అయిపోయింది, బ్లీడింగ్ అయితే ఏం చేస్తాం? పట్టేస్తాం కదా. అలానే నోజ్ లో కూడా బ్లీడ్ అవుతున్నప్పుడు పట్టేసుకోవాలన్నమాట, ప్రెజర్ పట్టాలి. నోటితో శ్వాస తీసుకోవాలి కొద్దిసేపటి దాకా, అంటే 5 minutes దాకా నోజుని క్లోజ్ లో అంటే ప్రెజర్ పెట్టి ఉంచాలి. మళ్ళీ తర్వాత మళ్ళీ అలా బ్లీడ్ కాకుండా ఉండడానికి కోల్డ్ కంప్రెషన్ అంటే ఐస్ మసాజ్లు నోస్ పైన చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఫ్రీక్వెంట్ గా అట్లా బ్లీడింగ్ కాకుండా ఉంటది. ఇంకా మరీ డీహైడ్రేటెడ్ కాకుండా లిక్విడ్స్ బాగా తీసుకోండి, ఫ్రూట్స్ వెజిటబుల్స్ అవి బాగా తీసుకొని మన ప్లేట్లెట్స్, రక్తము అంతా కరెక్ట్ గా ఉండే, ఒక్కొక్కసారి రక్తం తక్కువ, ప్లేట్లెట్స్ తక్కువ, బ్లీడింగ్ ఆగకుండా అవుతా ఉంటది అనమాట. సో రక్తం బాగుండేటట్టు చూసుకోవాలి, ప్లేట్లెట్స్ బాగుండేటట్టు చూసుకోవాలి. ఇంకా మరీ బ్లీడింగ్ మరీ ఎక్కువ అవుతుంది, ఆగట్లేదు అన్నప్పుడు డాక్టర్ని ఖచ్చితంగా కలవాలి. ఇలాంటి చిన్న చిన్న మెలకువలు పాటించుకొని మళ్ళీ బ్లీడింగ్ అయితే భయపడకుండా ఉండాలన్నమాట. అది కామన్ ప్రెగ్నెన్సీలో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. దాని బ్లీడింగ్ చూసి భయపడకండి. కొంచెం బ్లీడింగ్ అయినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. టెంపరీగా రిలీఫ్ అయిపోతుంది అంటే హాస్పిటల్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మరీ హెవీగా అవుతుందంటే అప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి ఎందువల్ల అవుతుంది, రీజన్ ఏంటి, ఏమైనా రక్త కణాలు తగ్గిపోయినాయా, రక్తం ఏమైనా తక్కువ ఉందా, ఏ రీజన్ వల్ల బ్లీడింగ్ అవుతుంది అనేది కనుక్కొని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మరీ హెవీ బ్లీడింగ్ కాకుండా మనం ఆపొచ్చు అనమాట. సో ఇంకా ఈ ఎపిస్టాక్సిస్ బ్లీడింగ్ గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయొచ్చు. ఇంకా మీకు ప్రెగ్నెన్సీ గురించి కానీ, ఇన్ఫర్టిలిటీ గురించి కానీ ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. నేను కంపల్సరీ వీడియో రూపంలో ఆన్సర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.